హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన ఆవపెట్టిన కంద బచ్చలి. ఇది మన తెలుగు వాళ్ళు తరతరాలుగా చేసుకుంటూ వస్తున్న ఒక మంచి ట్రెడిషనల్ డిష్ అండి. పైగా దీన్ని కార్తీక మాసంలో ఒక్కసారైనా వండుకుని తింటే చాలా మంచిదంటారండి. సో ఇంత మంచి రెసిపీని ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు దీనికోసం ఒక హాఫ్ కందం తీసుకున్నాను, అలాగే 2 కట్టల దాకా బచ్చల్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ కందని శుభ్రంగా వాష్ చేసుకుని ఈ పైనున్న స్కిన్ అంతా తీసేసుకోవాలండి. ఈ కందకి కాస్త మట్టి ఎక్కువ ఉంటుందండి, సో అదంతా పోయే విధంగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా పైన స్కిన్ అంతా తీసేసుకున్న కందని ముక్కలుగా చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కల్లుప్పు వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని కనీసం 2-3 సార్లైనా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల దురదలు లాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న దాకలో మనం శుభ్రం చేసుకున్న కంద ముక్కల్ని వేసుకొని వాటర్ పోసుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు బచ్చలాకుల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బచ్చలు లేతగా ఉంటే కాడలతో సహా కట్ చేసుకోవచ్చు. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. చూసారా, కంద ఇలా సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. ఇలా కంద కుక్ అయిపోయిన తర్వాత దీనిలోని వాటర్ని వంపేసుకొని కాస్త చల్లారనివ్వాలి. ఈ ఉడికించుకున్న కంద ముక్కలు కాస్త చల్లారిన తర్వాత పప్పు గుత్తితో కానీ చేత్తో కానీ కాస్త కచ్చాబచ్చాగా మెదుపుకోవాలి. దీన్ని మరీ మెత్తగా మెదుపుకోవాల్సిన అవసరం లేదండి. అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక 3 గరిటెల దాకా ఆయిల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ నువ్వుల నూనె యూస్ చేస్తున్నానండి. ఈ నువ్వుల నూనె యూస్ చేయడం వల్ల కర్రీకి కమ్మటి టేస్ట్ వస్తుందండి. మీరు కావాలంటే మీకు నచ్చిన ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని అది కాస్త వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 3-4 ఎండుమిరపకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా పైన వైట్ కలర్ నురుగు వస్తుందని ఏం కంగారు పడకండి. మనం నువ్వుల నూనె యూస్ చేయడం వల్ల ఈ విధంగా వస్తుంది. ఇవి కాస్త వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బచ్చలాకుల్ని వేసుకుని ఒకసారి అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ బచ్చల కూర అంతా మెత్తగా మగ్గే వరకు ఒక 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, బచ్చల కూర అంతా ఎంతో చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు, మీ కారానికి తగినట్టు 4-5 పచ్చిమిరపకాయలని పొడుగ్గా చీల్చుకొని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం మెత్తగా మెదుపుకున్న కందని వేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ కర్రీలోకి కంద కన్నా బచ్చల కూర ఎక్కువ తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇవి కాస్త మగ్గిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసుకున్న చిక్కటి రసాన్ని దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో పులుపు కాస్త బ్యాలెన్స్ అవ్వడానికి ఒక చిన్న బెల్లం ముక్కని మెత్తగా దంచుకొని దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఆవముద్దను ప్రిపేర్ చేయడం కోసం ఒక పావు కప్పు దాకా ఆవాల్ని తీసుకుని సనికాల్లో వేసుకుని కాస్త నీళ్లు పోసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా నూరుకోవాలి. మీరు కావాలంటే దీన్ని మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా సనికాల్లో నూరుకోవడం వల్ల కమ్మటి టేస్ట్ వస్తుందండి. చూసారుగా, ఈ విధంగా ఆవాల్ని మెత్తగా నూరుకోవాలి. ఇలా మెత్తగా నూరుకున్న ఆవముద్దని కర్రీలో వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు కుక్ అవనిస్తే అంతే, ఎంతో రుచికరమైన ఆవపెట్టిన కంద బచ్చలి రెడీ. చూసారా, ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చిందా? నచ్చితే వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.